బలగం దర్శకుడు వేణు ఎల్లమ్మ పేరుతో ప్రేమ కథను రాసుకున్నాడు. తెలంగాణ నేపథ్యంలోనే స్టోరీని సిద్ధం చేసుకున్నాడు. అన్నీ కుదిరి ఉంటే ఈ పాటికి ఈ సినిమా రిలీజ్ అయి ఉండాల్సింది. కానీ మొదట హీరోలు మారిపోవటం, తర్వాత హీరోయిన్స్ మారిపోతూ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. మొన్నే హీరో దొరికాడు, ఇప్పుడు హీరోయిన్ డేట్ లాక్ అయ్యాయని ప్రచారం మొదలైంది. బలగం తర్వాత ఇమ్మీడియట్ గా ఎల్లమ్మ పేరుతో స్టోరీ రాసుకున్నాడు వేణు. బలగం లాంటి విజయం తర్వాత వేణు రాసిన కథ అంటే అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకు తగ్గట్లే ఈ ప్రాజెక్ట్ లోకి మొదట నాని అడుగుపెట్టాడు. ఎల్లమ్మ అదిరిపోతుంది అన్నాడు. కానీ నాని ఎందుకో ఎల్లమ్మలో భాగం కాలేకపోయాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ లోకి నితిన్ అడుగుపెట్టాడు. నితిన్ తప్పుకోవటంతో ఒక దశలో శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేర్లు వినిపించాయి. ఫైనల్ గా మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రాజెక్ట్ లోకి హీరోగా అడుగుపెట్టాడు. అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఎల్లమ్మ కథ విన్న హీరోలందరూ సినిమా చేయటానికి ఆసక్తి చూపించిన వారే, కానీ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టలేకపోయారు. కానీ దేవికి ఆ అవకాశం దక్కింది. హీరోయిన్స్ విషయంలోనూ సేమ్ సెంటిమెంట్ రిపీట్ అయింది. ఒక దశలో సాయి పల్లవి పేరు ఖరారైనట్లుగా వార్తలు వినిపించాయి. కానీ సాయి పల్లవి బాలీవుడ్ ప్రాజెక్ట్తో ఎల్లమ్మలో భాగం కాలేకపోయింది. ఆ తర్వాత కీర్తి సురేష్ నటించనుందని ప్రచారం సాగింది. కానీ మహానటి కూడా డేట్స్ లాక్ చేయలేకపోయింది. ఇప్పుడు ఎల్లమ్మలోకి డెకాయిట్ హీరోయిన్, అంతకుముందు సీతారామం చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ అడుగు పెట్టనుందనే ప్రచారం మొదలైంది. తెలుగులో తాను నటించే చిత్రాలన్నీ నటనలో మరో మెట్టు ఎక్కించే పాత్రలే అని, అందుకే ఇలాంటి పాత్ర కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు డెకాయిట్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది మృణాల్. ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్ట్ లోకి అందుకే అడుగు పెట్టినట్లుగా ఉంది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.